నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. 8వ రోజు ఉదయం ప్రవచనం. 7 భోజ్యంగాలు. వీటినే సప్త భోజ్యంగాలు అని కూడా అంటారు పాలీలో. భోజ్యంగా అంటే బోధిని పొందడానికి ఉపయోగపడే అంగాలు అని అర్థం. బోధి అంటే జ్ఞానోదయం అని అర్థం. పాలి గ్రంథాల్లో భోజ్యంగాలు ఒకదానితో మరొకటి పోలిన 3 సందర్భాలు ఇవ్వబడ్డాయి. మొదటిది బాధలు, రోగాలు, జబ్బులు, ప్రతికూల పరిస్థితి సమయాలలో భోజ్యంగాలు ఒక రక్షణగా ఇవ్వబడ్డాయి, అంటే పరిత్తంగా. బౌద్ధ దేశాల్లోని ప్రజలు వీటిని ఇప్పటికీ రక్షణగా ఉపయోగించుకుంటారు. 3 విభిన్న సందర్భాల్లో మహాకశ్యప వంతే, మహామొగలాన వంతే, ఇంకా భగవానుడు తీవ్ర బాధతో బాధపడుతూ ఉన్నారు. ఈ భోజ్యంగాలు పఠించడం విని ఆ ముగ్గురు అనారోగ్యం నుంచి కోలుకున్నారు, ఆరోగ్యం పుంజుకుంటారు. మహాకశ్యపుని వివరాలను ఇక్కడ తీసుకుందాం. భగవానుడు రాజగిరిలోని వేణువనంలో ఉడతలకి ఆహారం వేసే చోట ఉంటూ ఉన్నప్పుడు మహాకశ్యపు అంతే పిప్పలి గుహలో తీవ్ర వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు. భగవానుడు ఆయన గుహ దగ్గరకు వెళ్ళి తన కోసం వేయబడిన ఆసనంపై కూర్చొని మహాకశ్యపునితోటి ఇలా అంటాడు: కశ్యప, ఎలా ఉన్నావు? భరించగలుగుతున్నావా ఈ బాధని? నీ నొప్పులు తగ్గుతున్నాయా, పెరుగుతున్నాయా? నొప్పులు తగ్గే సూచనలు కానీ, ఎక్కువ కాకుండా ఉన్న సూచనలు కానీ ఏమైనా ఉన్నాయా అని పరామర్శించాడు. లేదు బంతే, భరించలేకుండా ఉన్నాను, నొప్పి చాలా ఎక్కువగా ఉంది అని కశ్యప బంతే అంటాడు. అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు: కశ్యప, సప్త భోజ్యంగాలు నాచే వివరంగా చెప్పబడ్డాయి, పెంచి పోషింపబడ్డాయి. వాటిని అలవర్చుకొని అభివృద్ధి చేసుకుంటే అవి సంపూర్ణ అనుభవానికి, సమగ్రమైన ప్రజ్ఞకు దారితీస్తాయి, నిబ్బానానికి దోహదపడతాయి అని భగవానుడు బోధించాడు. ఆ 7 భోజ్యంగాలను బుద్ధుడు చెప్తూ పోయాడు. మొదటి భోజ్యంగం సతి, అంటే ఎరుక. చేసే అన్ని పనులు, అన్ని కదలికల ఎరుక కలిగి ఉండటం, ఈ శరీరం పట్ల, మనసు పట్ల. రెండవ భోజ్యంగం ధమ్మ విజయ భోజ్యంగం. ధర్మం గురించి వినడం, తెలుసుకోవడం లేదా చదవటం, అన్ని సంఘటనల నిజ స్వరూపాన్ని స్వీయ ప్రజ్ఞతో పరిశీలించడం. మూడవది వీర్య భోజ్యంగం, అంటే పరాక్రమం, కృషి. ఒక కార్యం పూర్తయ్యేంత వరకు గట్టి పట్టుదలతో పనిచేయడం. ఇక్కడ ధ్యాన సాధన గురించి మాట్లాడుతున్నాం. 4వది ప్రీతి భోజ్యంగం, అంటే ఆనందం. ఈ ధ్యానంలో ఉత్పన్నమయ్యే మానసిక ప్రీతి, సంతోషం. ఈ మానసిక స్థితి నిరాశ, కుంగుబాటు, విచారగ్రస్తమైన మానసిక స్థితికి పూర్తిగా విరుద్ధమైనది. 5వది ప్రశప్తి భోజ్యంగం. ఇది మానసిక మరియు శారీరక ప్రశాంతత. 6వది సమాధి భోజ్యంగం, అంటే మనసుని ఏకాగ్రం చేసేది. 7వది ఉపేక్ష భోజ్యంగం, అన్ని విషయాల్లోనూ సమతుల్యతతోటి ఉండటం. ఏ ప్రయత్నము అవసరం లేని మానసిక, శారీరక సమతుల్య స్థితి. భగవానుడు 7 భోజ్యంగాల గురించి వివరించడం పూర్తయిన వెంటనే మహాకశ్యపుడు బంతే, ఇవి నిజమైన భోజ్యంగాలు, జ్ఞానోదయానికి తోడ్పడే బోధి అంగాలు అని
పరమ ఆనందంతో లేచి నిల్చున్నాడు. ఆయన జబ్బు అప్పటికప్పుడే మటుమాయమైపోయింది. మరొక సమయంలో భగవానుడు రాజగుహలో వేణువనంలో ఉంటున్నప్పుడు మహామొగ్గులాన బంతే గిజ్జకూట పర్వతం పైన ఉండేవాడు. ఆయన తీవ్రమైన జబ్బుతో బాధపడుతూ ఉండేవాడు. భగవానుడు ఆయన వద్దకు వెళ్ళి ఈ సప్త పూజ్యంగాలను గురించి పైన చెప్పిన ప్రవచనమే ఇచ్చాడు. మహామొగ్గులాన బంతే కూడా దాన్ని సావధానంగా విని ఆయన కూడా తన జబ్బు నుండి బయటపడ్డాడు. ఇక మూడవ సమయంలో భగవానుడు ఆ నగరంలోనే నివసిస్తూ ఉన్నప్పుడు రాజగిరిలో తీవ్రమైన జబ్బుకు గురవుతాడు. చుందుడు అనే భిక్షువు భగవానుని వద్దకు వెళ్ళి ఆయనకు సపర్యలు చేసేవాడు. భగవానుడు అతన్ని తాను నేర్పిన సప్త భోజ్యంగాలను పఠించమన్నాడు. మహాచుందుడు అలాగే పఠిస్తాడు. అది పూర్తయిన తరువాత భగవానుడు దానిని ఆమోదించి తన జబ్బు నుండి బయటపడ్డాడు. ఇక ఆనాపాన విపశ్యన ధ్యానాలతో మనము 7 భోజ్యంగాలను వృద్ధి చేసుకుంటూ మేల్కొల్పుకుంటున్నాం. గట్టి పట్టుదలతో శక్తి వంచన లేకుండా సాధన చేస్తూ మనలో ఎరుకను ఏకాగ్రతను పెంపొందించుకుంటూ ఉత్పన్నమైన వాటిని అన్నిటినీ సమతాభావంతో స్వీకరిస్తూ పోతాం. సరిగా సాధన చేస్తున్నప్పుడు మనకు ఒక్కొక్క మారు ఆనందం, ప్రశాంతత లభిస్తాయి. సత్యాన్ని గురించిన బుద్ధుని బోధనలను పరిశీలించడానికి ఈ సాధన చేస్తున్నాం. కాబట్టి మనం కూడా ఈ సప్త భోజ్యంగాలను విని ఆమోదం తెలపవచ్చు. అయితే విశుద్ధికి 7 దశలు ఉన్నాయి. ఈ మార్గ ప్రయాణానికి అవసరమైన మరో 7 దశల సాధనల పట్టి ఉంది. దాన్నే సత్త విశుద్ధి అంటారు. అంటే 7 దశల విశుద్ధి. మొదటిది శీల విశుద్ధి, రెండవది చిత్త విశుద్ధి, మూడవది దిట్టి విశుద్ధి అంటే ధర్మం పట్ల సరైన నమ్మకం, దృష్టి, నాలుగవది సాధన పట్ల అంటే సాధన పద్ధతి పట్ల, ధర్మం పట్ల ఉన్న సంశయాల నుండి బయటపడటం, దాన్ని కంక విశుద్ధి అంటారు. ఐదవది మార్గం ఏది కాదో అంటే ఏది మార్గమో ఏది అమార్గమో తెలుసుకునే జ్ఞానము, దాన్ని మగ్గ జ్ఞానదర్శన విశుద్ధి అంటారు. ఆరోది జ్ఞానం వల్ల లభించే విశుద్ధి మరియు మార్గ పురోగతి అంటే పటిపద జ్ఞానదర్శన విశుద్ధి. ఈ దశ ఈ విపశ్యన జ్ఞానపు 10 అంతస్తుల జ్ఞానానికి సంబంధించింది. 7వది ఆకార దశ అంటే జ్ఞానం మరియు దృష్టి విశుద్ధి అంటే జ్ఞాన దర్శన విశుద్ధి అంటే మెలకువ లేక జ్ఞానోదయ దశ అని కూడా చెప్పవచ్చు. మొదటి 2 దశల విశుద్ధి ఆనాపాన ధ్యానంతో సమకూరుతాయి. అందువలన మనం నేరుగా 3వ దశ విశుద్ధికి వెళ్దాం. నమ్మకము యొక్క విశుద్ధి అంటే ఏంటంటే ఈ మనస్సు శరీరాల భిన్నత్వాన్ని తెలుసుకునే జ్ఞానం అంటే నామరూప పరిచ్ఛేద జ్ఞానం. శరీరం అంటే ఏంటో, మనస్సు అంటే ఏమిటో తెలుసుకునే వివేచన జ్ఞానం. జీవులలో చైతన్యం గల వాటిలో మనస్సు, శరీరం మినహా మరేది లేదని తెలుసుకోవడం. ఈ విషయాన్ని గ్రహింపగల వివేచన శక్తే దిట్టి విశుద్ధి అని అనబడుతుంది. ఈ నేను అనే ప్రత్యేక వ్యక్తిత్వ భావాన్ని తొలగించడమే ఈ విశుద్ధి ప్రయోజనం. ఇక్కడ ప్రత్యేక వ్యక్తి అనేవారు ఎవరూ లేరు. నామరూపాలు ఇంకా కొన్ని సముదాయాలు మాత్రమే. ఈ దిట్టి విశుద్ధి అంతర్దృష్టి ధ్యాన సాధనలో అంటే విపశ్యన ధ్యాన సాధనలో మొదటి దశ. అందువల్లనే విపశ్యన సాధన చేసే ముందే శరీరం, మనసులను గురించి తెలుసుకోవడం అత్యవసరం. లోకరూఢమైన సత్యానికి, పరమ సత్యానికి గల
భేదాన్ని వివేచనతో గ్రహించాలి. మొదట దీనిని సైద్ధాంతిక పరంగా అర్థం చేసుకుంటాం, కానీ నిజమైన సాధన చేసేటప్పుడు శారీరక గుణాలు, మానసిక గుణాలు ఉదయిస్తూ ఉంటాయి. ఇక మరి ఏది ఉండదు. మీరు స్వ అనుభవంతో ఈ దశకు వచ్చినప్పుడు నామరూపాలను సరిగా గ్రహించగలుగుతారు. ఈ విషయాన్ని సరిగా అర్థం చేసుకున్నప్పుడే మీలో ఏదో శాశ్వతమైనది నేను అనేది ఉన్నదనే అహంకారం నుండి, తప్పుడు అభిప్రాయం నుండి బయటపడగలుగుతారు. నేను అనే శాశ్వతమైనది ఉన్నదనే తప్పుడు భావాన్ని, తప్పుడు అభిప్రాయాన్ని పాలీ భాషలో సక్కాయ దృష్టి అంటారు, అంటే సత్కాయ దృష్టి. ఇక తర్వాత దశ సందేహ నిర్మూలనం, అంటే విచికిత్స నిర్మూలనం. మనకు మన పూర్వజన్మకు, అంటే మన జన్మకు పూర్వపు కారణం ఏదీ లేదు అనే మామూలు నమ్మకం, అదే అహేతుక దిట్టి. తల్లిదండ్రుల మూలంగానే మనకు జన్మ లభించింది, మరి ఇంకే కారణం లేదు అనేది తప్పుడు భావన. ఈ భావనను తప్పక తొలగించాలి. అయితే మనం ఇక్కడ ఉండడానికి కారణం ఏంటి అంటే దానికి 2 కారణాలు ఉంటాయి. మొదటిది దీర్ఘ కారణం, రెండవది తక్షణ కారణం. ఈ దీర్ఘ కారణం చతుర ఆర్య సత్యాల జ్ఞానం లేకపోవడం మరియు తృష్ణ. వీటి జ్ఞానం లేకపోవడం వల్ల సంకారాలు తలెత్తుతాయి. మనమందరం వీటిలోని భాగమే. శరీరానికి, శరీర లక్షణాలకు సంబంధించినంత వరకు తక్షణ కారణం మనం తీసుకునే ఆహారం. ఆహారం మన శరీరానికి బలం ఇచ్చి బ్రతికిస్తుంది. మనసుకి, మనసు లక్షణాలకి తక్షణ కారణం స్పర్శ. ఈ జ్ఞానేంద్రియాలు వాటికి సంబంధించిన విషయాలకు నిరంతర స్పర్శ జరుగుతూ ఉంటుంది. ఈ స్పర్శ వల్ల చైతన్యం ఉదయిస్తూ ఉంటుంది, అంటే విజ్ఞానం, కాన్షియస్నెస్ ఉదయిస్తుంది. ఇవి మన వర్తమాన జీవితానికి కారణాలు. విపశ్యన సాధనలో ధ్యానానికి ఆలంబనగా మానసిక లక్షణాలను, అంటే నామం కానీ, శారీరక ధర్మాలను కానీ, అంటే రూపం కానీ తీసుకుంటాం. ఎరుకను 4 విధాలుగా స్థిరపరచుకోవచ్చు. మొదటిది శారీరక ధర్మాలపైన ఎరుక, అంటే కాయానుపశ్యన. ఇది సతిపట్టణాల మొదటి భాగం. రెండవది సంవేదనల పట్ల ఎరుక, అంటే వేదనానుపశ్యన. మూడవది మనసు గురించిన ఎరుక, ఇది చిత్తానుపశ్యన. నాలుగవది మనోధర్మాల ఎరుక, ఇది ధర్మానుపశ్యన. ఈ కాయానుపశ్యను మనం ఆనాపానసతి ధ్యానంతో చేస్తాం. లోనికి తీసుకునే శ్వాస, బయటికి విడిచే శ్వాస శారీరక ధర్మాలు. శ్వాస లోనికి తీసుకోవాలని, బయటికి వదలాలి అని కోరుకుంటాం కాబట్టి ఇవి మానసిక కర్మల వల్ల జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత మనం విపశ్యన చేస్తూ ఉన్నప్పుడు సంవేదనల ఎరుక ఉంటుంది. ఇది రెండవ రకమైన ఎరుక. మనం సంవేదనలు గమనిస్తాం, వాటి పట్ల మెలకువగా ఉంటాం. వాస్తవంగా మనం చేసేది ఏంటంటే ప్రతి సంవేదన యొక్క లక్షణాన్ని గమనిస్తూ ఉంటాం. సంవేదనల ప్రవర్తనను గమనించడం చేస్తున్నాం. అవి శాశ్వతమైనవైనా, అశాశ్వతమైనవైనా, నియంత్రణలో ఉన్నాయా, నియంత్రణలో లేవా అని గమనిస్తాం. శాశ్వతం కానట్లు అయినప్పుడు అవి అనిత్యమైనవే కదా. అవి మన నియంత్రణలో లేనట్లు అయితే అవి అనత్త, అంటే అనాత్మ, మనవి కానివే. అవి నొప్పిగా ఉండి ఇష్టం లేనివైనప్పుడు అవి దుఃఖం. ఈ విధంగా సంవేదనల లక్షణాలను గమనించడమే విపశ్యన. ఇక సరైన సంకల్పం అంటే మరియు సరైన జ్ఞానం అంటే సమ్మా సంకల్పం, ఇంకా సమ్మా దిట్టి. ఈ అష్టాంగ మార్గంలోని 2 అంశాలు ప్రజ్ఞకి సంబంధించినవి. విపశ్యనలో మొదటిదైన ఉదయవ్యయ, అంటే ఉదయవ్యయ అంటారు పాలీలు. ఈ దశలో
పాత సంవేదన పోయిన తర్వాతనే కొత్త సంవేదన వస్తుందనే ఎరుక మనకు ఉంటుంది. ఏ రెండు సంవేదనలు కూడా ఒకేసారి ఒకే చోట ఉదయించవు. దీనివల్ల ఏది శాశ్వతం కాదు అనేది గ్రహించగలుగుతాం. అన్నీ మార్పులకు గురవుతాయి. ఎక్కువ నొప్పిగా ఉన్నప్పుడు సంవేదనలు మనం కోరుకున్నట్లు ఉదయించవు అని తెలుసుకుంటాం. అవి వాటంతటా అవే వస్తూ ఉంటాయి. ఈ విధంగా మనం వాటిని నియంత్రించలేమనని తెలుసుకుంటాం. ఈ విధంగా అనిత్యం అనే పదానికి అర్థం బోధపడటం జరుగుతూ ఉంటుంది. మనం సంవేదనలు గమనిస్తూ పోయిన కొద్దీ అవి పుట్టడం గిట్టడం జరుగుతూ ఉందని తెలుసుకుంటాం. దీనినే ఉదయవ్యయ దశ అంటారు. మనలో రెండు రకాలైన నమ్మకాలు ఉన్నాయి. ఈ జీవితం తర్వాత మరొక జీవితం లేదు అనేది ఒక నమ్మకం. ఈ జీవితం తర్వాత ఇది ముగిసిపోతుంది అని. ఈ విశ్వం అంతటిలోనూ ఉన్న భౌతిక మానసిక స్వభావాలన్నీ నశించిపోతున్నాయి, మళ్ళీ పుట్టుకొస్తున్నాయి. ఈ రెండింటిని జత చేసి చూసినప్పుడు ఒక నిర్ణయానికి రావచ్చు. వర్తమానంలో ఎలా జరుగుతుందో భవిష్యత్ కాలంలో కూడా ఇలానే జరుగుతుంది అనే నిర్ణయానికి రావచ్చు. ఇవి తక్షణ గిట్టుకలు. పుట్టిన వెంటనే గిట్టడం జరుగుతుంది. ఇలా పుట్టడం గిట్టడం ఎడతెరిపి లేకుండా ఆగకుండా జరుగుతూనే ఉంటాయి. ఈ గిట్టుకలు నిరంతరంగా ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నీ కర్మల వల్ల, ఇచ్ఛాపూర్వకంగా చేస్తున్న కర్మల వల్ల జరుగుతూ ఉన్నాయి. పౌష్టిక ఆహారం, భౌతిక ధర్మాలు మనకు కలిగి ఉండేటట్లుగా చేస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఒక జీవితం తర్వాత ఇంకొక జీవితం ఉంటుందని కొంతవరకు తెలుసుకోవచ్చు. ఈ సంఘటనలు జరుగుతూనే పోతాయి. ఈ విధంగా చనిపోయిన తర్వాత జీవితం ముగుస్తుంది అనే తప్పుడు భావనను తొలగించుకోవచ్చు. మరో భావన ఏంటంటే శాశ్వతంగా ఏదో ఉంది. మనం చనిపోయినా కూడా ఈ తప్పుడు భావన ప్రకారం ఆ శాశ్వతమైనది ఏదో అది కొనసాగుతూనే పోతుంది. ఇక్కడ కూడా మనం గమనించేది ఏంటంటే పోయేదేదో పోయింది, శాశ్వతమైనది మౌలికమైనది ఏదీ లేదు. పాత భౌతిక ధర్మాలకు కొత్త మౌలిక ధర్మాలకు సంబంధమేమీ లేదు. రెండు విభిన్నమైనవి. అయితే ఈ కొత్త భౌతిక ధర్మాలు పుట్టడానికి కారణం ఏంటి? అవి కర్మ వలన పుడతాయి. దీనిని గమనించిన తర్వాత చనిపోయినప్పుడు శాశ్వతమైనది ఏది కొత్త దానికి బదిలీ కావడం లేదని నిర్ణయించవచ్చు. ఇది సత్యమని తెలుసుకొని మనం కొంత పురోగతి సాధించవచ్చు. చనిపోయిన తర్వాత మిగిలేది ఏమిటంటే కర్మ యొక్క శక్తి. ఈ శక్తి పునర్జన్మకు అంటే మళ్ళీ పుట్టడానికి దోహదపడుతుంది. మనం మళ్ళీ పుట్టడం లేదు. అయితే దీనికి సంబంధం ఏంటి? కర్మ ద్వారా దానికి బంధం ఉంటుంది. చనిపోయినప్పుడు మనసు ఆగిపోయిన వెంటనే ఈ కార్యకారణ నియమం అంటే పఠించే సముపాద నియమం ఒకదానిపై ఆధారపడి మరొకటి జరిగే శాసనం వల్ల చనిపోవడం మళ్ళీ పుట్టడం వెంటనే జరిగిపోతాయి. చనిపోయిన తర్వాత ఉండే విజ్ఞానం అంటే ఒక చైతన్యం, కొత్త చైతన్యం, పునర్జన్మ చైతన్యం. దీన్ని ఈ విధంగా చెప్పవచ్చు. మనం మళ్ళీ పుట్టడం లేదు. మనం కిందటి జన్మలో చేసిన కర్మలే ఈ జన్మలో ప్రతిబింబిస్తాయి అని. ఉపాకిని గారి కాలంలో ఎవరో ఒక ప్రశ్న వేశారు. ఈ జన్మించే మరో వ్యక్తి నేను కానప్పుడు ఆ వ్యక్తిని గురించి నేనెందుకు దిగులు పడాలి అని. దీనికి జవాబు ఎలా చెప్పుకొచ్చామంటే ఆ ఇతర వ్యక్తి
పూర్వజన్మలో చేసిన కర్మల వలనే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము. అతడు చేసిన కర్మల వల్లనే మనం ఇప్పుడు బాధపడుతూ ఉన్నాము. ఈ విధంగా మనం మన తప్పుడు అభిప్రాయాల నుండి బయటికి రావచ్చు. ఈ ఉదయ వ్యయ స్థితులను అంటే పుట్టుక గిట్టుక స్థితులను గమనించడానికి ఇక్కడ మనమందరం కృషి చేస్తూ ఉన్నాం. ఈ దశ మన పురోగతికి ఆధారం. మొదట మనకు ప్రాథమిక అవగాహన కావాలి, సైద్ధాంతిక పరంగా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఈ క్షేత్రంలోనే ఉన్నత అవగాహన కావాలి. ఈ ఉదయ వ్యయ ప్రక్రియను అవగాహన చేసుకునే సమయంలో మనకు 10 అడ్డంకులు రావచ్చు. ఈ అడ్డంకులని ఉపక్లేశ అని కూడా పేర్కొంటారు. ఈ మలినాలు స్థూలమైనవో తీవ్రమైనవో కావు. ఉదాహరణకు ఈ దశలో కాంతి కనపడవచ్చు, సంతోషం కలగవచ్చు, ఆనందం కలగవచ్చు. కొన్నిసార్లు కొన్ని విషయాలు తెలిసి రావచ్చు. బుద్ధి చాలా చురుకుగా పనిచేయవచ్చు. వీటి వల్ల సాధన పెంపొందుతూ ఉంటుంది. మీరు అలాగే చాలాసేపు కూర్చొని పోవచ్చు. కొన్నిసార్లు మనసు సమతుల్యతను పొందవచ్చు. ఈ సమతా భావం కలిగినప్పుడు కొందరు గమ్యాన్ని చేరామని అనుకుంటారు. ఈ సమయంలోనే మీకు గురువు గారి అవసరం ఎంతో ఉంది. ఆయన మీ స్థితి తెలుసుకొని ఇది మీ పురోగతిలో ఒక చిన్న ఆటంకం మాత్రమే అని తెలియచెప్తాడు. అంటే ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే కొంతమంది కొంత మానసిక అవగాహన ఇంకా మానసిక ప్రశాంతత రాగానే దానిని మార్గఫలాలుగా భావిస్తూ ఉంటారు. అది వారిని తప్పు త్రోవలోకి తీసుకొని వెళ్తుంది. అందుచేత వాళ్ళంతటా వాళ్ళే ఈ మార్గఫలాలను పొందేమో అనుకునే వాళ్ళు తప్పకుండా ఆ గురువు గారి ఆదేశాలను పాటించి అవి సరైన అవగాహన కాదా అనేది తెలుసుకోవాలి. లేకపోతే ఇటువంటి గమ్యాన్ని చేరాము అనే తప్పుడు అభిప్రాయాల్లోనే ఉంటూ ఉంటారు. ఇది ఒక ఆటంకమే. మీరు వీటిని పట్టించుకోకుండా అనిశ్చిత పైన ఆటంకాలపైన దృష్టి పెట్టి ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలుసుకోమని మార్గదర్శకం చేస్తాడు గురువు. ఈ దశకు మీరు వచ్చినప్పుడు అనిశ్చతను గురించి ఆలోచన చేయండి. ఇది కూడా అనిత్యమని ఆలోచించినప్పుడు ఇది ఆఖరి దశ కాదని తెలుసుకుంటారు. కానీ ఆఖరణ మీరు తుది దశకు చేరుకున్నప్పుడు మీ ఆలోచన దేనిపై కూడా ఆధారపడక ఉన్నది ఉన్నట్లుగా ఆలోచించగలుగుతారు. ఈ స్థితిలో దుఃఖం గురించి కానీ అనిశ్చితను గురించి కానీ ఆలోచించరాదు. అంటే ఈ ఆలోచన అనేది రాదు. ఉదయ వ్యయ స్థితి అభివృద్ధి పొందుతూ ఉన్నప్పుడు మీ అవగాహన ఉదయ వ్యయ స్థితి కంటే ఉన్నతంగా ఉంటుంది. సంవేదనలకు ఆధారమైన భౌతిక ధర్మాలు అవగతమవుతాయి. ఉదాహరణకు కఠినత్వం, మృదుత్వం మొదలైన గుణాలు. ఏ అతి సూక్ష్మ పరమాణువులు క్షణికంగా కలిసి ఈ గుణాలకు కారణమవుతున్నాయో వాటికి ఈ కఠినత్వం లేకుంటే మృదుత్వం గుణాలు తెలియవు. చైతన్యమైన వాటిని సంవేదనలని తెలుసుకోగలుగుతుంది. దీని పరిణామ కర్మగా స్పర్శ చైతన్యం ఉదయిస్తుంది. ఈ చైతన్యానికి మూలాలు ఏవి ఉండవు. శరీరం పైనున్న ఒక చోట మనసును కేంద్రీకరించినప్పుడు మీ మనసు ఆ చోటుకే వెళ్తుంది. ఆ చోటు పైన మనసు పెట్టినప్పుడు స్పర్శ చైతన్యం ఉదయిస్తుంది. అంటే ఈ విజ్ఞానం అన్నది ఉదయిస్తుంది. దానిని గురించి ఆలోచిస్తూ ఆ సంవేదన ప్రవర్తన గమనించాలి. మీ ఉదయ వ్యయ జ్ఞానం బాగా పెంపొందినప్పుడు సంవేదనలో నున్నుగా సమంగా ఉంటాయి. ఏ ఆటంకాలు ఉండవు. అప్పుడు ఇవి మనం అలవాటు పడిన సంవేదనలుగా అనిపించవు. ఇవి కాలుగానో చెయ్యిగానో కఠినంగానో మృదువుగానో
ఉన్నట్లుగా కాక అప్రతిహతంగా స్వతంత్రంగా ఉంటాయి. సంవేదనలు మొదట నెమ్మదిగా కలుగుతూ ఉంటాయి, కానీ మీరు ఈ దశలో తీవ్ర ఏకాగ్రతతో గమనించడం వలన అవి వేగవంతమవుతాయి. ఉదయ వ్యయ ప్రక్రియ వేగవంతమవుతుంది. దేహంలోకి మీరు సులభంగా చొచ్చుకొని వెళ్ళగలుగుతారు. ఇలా సాధన చేస్తున్న కొద్దీ మీరు ఈ వ్యయ ప్రక్రియను అంటే గిట్టడం అనే ప్రక్రియను స్పష్టంగా చూడగలుగుతారు. మీరు ఈ ప్రక్రియను చూడలేకపోయినా దానిని గురించి పట్టించుకోవలసిన అవసరం లేదు. ఉదయ ప్రక్రియను చూస్తూ పోతే వ్యయ ప్రక్రియ కూడా ఇందులోనే ఇమిడి ఉంటుంది. జననంలోనే మరణం ఇమిడి ఉంది. ఆఖరకు మీ ఏకాగ్రత చాలా బాగా తయారై సంవేదనలు కరిగిపోయే ప్రక్రియ ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా చూసిన సంవేదనలు కరిగిపోవడమే కనబడుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఈ విధంగా కూడా సంవేదనలు చూస్తూ ఉంటాం. సంవేదనను చూస్తాము, అది అనిత్యమని అనుకున్నంతలోనే ఆ సంవేదన ఉండదు. మళ్ళీ అలానే చూస్తాము, మళ్ళీ అది పోతుంది. ఈ విధంగా సంవేదనలను పలుమార్లు తిరిగి తిరిగి చూస్తాము. చిమచిమలాడుతూ ఉంటే ఈ సంవేదనలు అతి చిన్న కణాలు అలల్లాగా పైకి కిందికి పక్కలకు కదులుతూ ఉన్నట్లు అనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అవి నిజంగా అంతర్ధానం అవ్వడం అంటే లేకుండా పోవడం కూడా గమనించగలుగుతాం. అవి విడివిడిగా విరిగిపోవడం, దూరమైపోతుండటం తెలుస్తూ ఉంటుంది. ఇసుక దిబ్బపై నుండి ఇసుక రేణువులు విడిపోయి కింద పడినట్లుగా చూస్తాము. అన్నీ అంతా కరిగిపోతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ విధమైన అనుభవ స్థితికి మీరు చేరుకున్నప్పుడు ఆ దశను భంగ జ్ఞాన దశ అంటారు. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతమైనది కాదు అనే విషయాన్ని ఈ భంగ జ్ఞాన స్థితి అనుభవపూర్వక అవగాహనను ఇస్తుంది. ఏదో శాశ్వతమైనది ఉన్నది అనే నమ్మకం ఎంత తప్పుడు నమ్మకమో తెలియచేస్తుంది. అన్నీ కరిగిపోయేవే అని తెలుసుకున్నప్పుడు కూర్పు చెందిన అన్ని సముదాయాలకు అపాయం ఉందని, వాటిని పట్టుకు వేలాడటం మంచిది కాదని, వాటిపై ఆధారపడకూడదని తొందరగానే గ్రహిస్తాం. ఆ సమయంలో కూడా కొన్నిసార్లు భయం వేస్తూ ఉంటుంది. ఈ భయం మరణాన్ని గురించింది కాదు. ఈ నామరూప సముదాయాలపై ఆధారపడలేమనే భయం వేస్తూ ఉంటుంది. మామూలుగా మన దేహం బలమైనది కాబట్టి ఏ అపాయము లేదనే నమ్మకంతో ఉంటాం. మనం ఈ దేహానికి గొప్పగా బంధింపబడి ఉంటాం. ప్రతి క్షణము మరణం సంభవిస్తుందని గ్రహించలేం. మామూలుగా దాన్ని చూడలేం, కానీ అన్నీ నిరంతరం పతనం అవుతున్నాయని ఈ దశలో చూడగలుగుతాం. కానీ మన దేహం తయారైన ఈ 5 సముదాయంలో ఇమిడి ఉన్న అపాయాన్ని గుర్తించినప్పుడు ఇవి మనకు అవసరమైనవి, ఇవి కావాలి అనే వైఖరిలో అంటే మనోస్థితిలో మార్పు వస్తుంది. వీటితో ఏర్పరచుకున్న అవినవ భావ సంబంధం తొలగిపోతుంది. ఇప్పుడు మన భావం మారిపోయి ఇవి కోరుకోకూడనివి అని అనిపిస్తూ ఉంటుంది. ఈ దశలో మన వైఖరి ఎలా ఉంటుంది అంటే, వ్యక్తిత్వం అనే ఈ అసాధారణ సంఘటన దేనిని నేను మనం అని పిలుచుకుంటూ ఉన్నామో అది వాస్తవంలో వాంఛించదగ్గది కాదు, అంటే కోరుకోదగ్గది కాదు అని అనిపిస్తుంది. ఇవి మనం ఆధారపడదగినవి కావు. అవి ఎప్పుడు మార్పు చెందుతుండేవే, అందువల్లనే అవి కోరుకోతగినవి కావు. మనం నెమ్మదిగా ఈ నేను అనే దానికి బంధం సడలించుకుంటూ వాటిలో అంటే ఈ నామరూప సముదాయంలో సహజంగా ఇమిడి ఉన్న దుఃఖాన్ని చూడగలుగుతాం, సూక్ష్మ దుఃఖాన్ని చూడగలుగుతాం. ఇక్కడ మనం నొప్పి కలిగించే దుఃఖ గుణాలను చూడటం లేదు.
దీనిని మయన్మార్లో దుఃఖత అంటే ఇనుమడించిన దుఃఖం అంటారు. నొప్పి కలిగించే దుఃఖం ఉండకూడదని అందరికీ తెలుసు. మనము తెలుసుకోవడానికి కృషి చేస్తున్న దుఃఖం విపరిణామ దుఃఖత అంటే అనునిత్యము సంభవించే మార్పుల వల్ల కలిగే దుఃఖము. ఆ తర్వాత నువ్వు నిత్యము మార్పు చెందే ఈ అనిశ్చత పైన, దుఃఖం పైన, అనాత్మ పైన ఆలోచన చేయడం మొదలుపెట్టు. వీటిలో ఎక్కువగా దేనిని గ్రహించగలుగుతావో దానిపై దృష్టి పెట్టు. వీటిలో అనిశ్చతను సులభంగా గ్రహించవచ్చు. ఈ దశలో ఎలా ఉంటుందని దాన్ని ఇలా గ్రహించవచ్చు. ఈత రాని వాని పడవ సముద్రంలో మునిగిపోతుందో అనుకుందాం. అతడు ఈదలేడు. అక్కడ ఒకడు చనిపోయిన వాని శవం తేలుతూ ఉంటుంది. తనను రక్షించుకోవడానికి అతడు ఆ శవాన్నే పట్టుకొని ఒడ్డుకు చేరడానికి ప్రయత్నిస్తాడు. శవాన్ని పట్టుకోవడం సరైన పని కాదని తెలుసు, కానీ అతడు దాన్ని వదలలేడు కదా. మనం ఇప్పుడున్న దశ ఇది మనకు ఇష్టమైన పని కాదు, అయినా దాన్ని విడిచిపెట్టలేం కదా. విడిచిపెడితే మునిగిపోతాం. కాబట్టి మనం నిరంతరం మార్పు చెందుతూ పోయే ఈ నామరూప సముదాయాన్ని గురించి పదే పదే ఆలోచన చేస్తూ పోవాలి. గట్టుకు చేరడానికి మంచి కృషియే చెయ్యి. నువ్వు అక్కడికి చేరుకున్నప్పుడు ఆ శవాన్ని విడిచిపెట్టవచ్చు. ఇది మనకు ఇష్టమైన విషయం కాకపోయినా ఈ అనిశ్చతను ఆధారంగా చేసుకొని ఆ విషయాన్ని గురించి మననం చేస్తూ పోవాలి. చేసిన పనినే పదే పదే చేస్తూ పోతే బోరు కొడుతుంది, విసుగు జనిస్తుంది, చికాకు కలుగుతుంది. మామూలుగా ఈ సమయంలో దుఃఖం ఉండదు. అందువల్ల సాధకులకు చికాకు కలుగుతూ ఉంటుంది. సాధకులు ఇంకా గట్టి ప్రయత్నం చేయాలి. ఏకాగ్రతను పెంపొందించుకోవాలి. ఈ విధంగా విసుగును జయించవచ్చు. ఇష్టం లేని వాటి నుండి బయటపడాలనే కోరిక పుడుతుంది. ఇలాంటి ప్రేరేపణ కలిగినప్పుడు నామరూప సముదాయాలను గురించి ఆలోచించవచ్చు. 5 ఏ సముదాయం గురించేనైనా ఆలోచన చేయవచ్చు. మీరు భౌతిక విషయాన్ని కానీ సంవేదనల గురించి కానీ మననం చేయవచ్చు. మనం ఎక్కువగా సంవేదనలపైన మనసు కేంద్రీకరిస్తూ ఉంటాము. అలా చేస్తూ అనిశ్చతను తెలుసుకుంటూ పోవచ్చు. ఈ దశలో మనం ఇంకా ఎక్కువ ప్రయత్నం చేస్తాం. దీని నుండి బయటపడాలనే కోరిక జనిస్తుంది. ఇది నొప్పి నుండి బయటపడాలనే కోరిక కాదు, అనుభవంలో జరుగుతున్న పూర్తి ప్రక్రియ నుండి బయటపడాలని అనిపిస్తుంది. ఇంకా ఎక్కువ శక్తి పెట్టి ప్రయత్నం చేస్తావు. ఇప్పుడు ఈ అనిత్యం అనే విషయం స్పష్టమవుతుంది. ఆ తర్వాత అన్ని ప్రతిక్రియలకు సంకారాలను సమతాభావంతో చూసే శక్తి లభిస్తుంది. వాటిని ఇష్టంగా కానీ అయిష్టంగా కానీ లేకుండా చూడగలుగుతావు. ఈ దశలో సంకార ఉపేక్ష జ్ఞాన దశలో ఈ సంకారాలను అనుభవానికి తెచ్చుకోవడానికి ఏ ప్రయత్నం చేసే అవసరం ఉండదు. దానంతటా అదే ఆటోమేటిక్గా జరుగుతూ పోతూ ఉంటుంది. వాటిని చూడటం, గ్రహించడం, ఆలోచన చేయడం చాలాసేపటి వరకు మీ వైఖరిలో ఎలాంటి మార్పు లేకుండానే జరుగుతూ పోతుంటుంది. ఇది ఎలాంటి అడ్డంకులు లేకుండా మార్గంలో ప్రవేశించేటట్లు చేస్తుంది. ఈ సమతా దశకు చేరుకున్న తర్వాత సంకారాలను గురించి తెలుసుకున్న తర్వాత మీరు ఇంతకు ముందు ఏ ప్రత్యేకతను సాధించడానికి ఆశించుకున్న ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఏ ఆటంకమూ ఉండదు. ఎందుకంటే ఈ దశ తర్వాత అనులోమ విలోమ దశ వెంటనే అనుసరిస్తుంది. కాబట్టి ఉబాకిని గారు ఈ దశ గురించి చెప్తూ ఉన్నప్పుడు చెట్టు కొమ్మకు కట్టిన తాడు పట్టుకొని వేలాడుతున్న ఒక వ్యక్తి ఉదాహరణ ఇచ్చేవారు. ఒక వ్యక్తి తాడు పట్టుకొని ఊగుతూ
రెండు కొండల మధ్యనున్న ఏరును దాటేతంట ఊపును వచ్చిన తర్వాత ఆవలి ఒడ్డునున్న కొండపై చేరుకున్న తర్వాత ఆ తాడును విడిచిపెడతాడు. అలాగే మన ఈ శారీరక మానసిక బంధం నుండి విడిపోతాం. సాధనలో గోత్రపు అంటే గోత్రం మారే దశకు వచ్చిన తర్వాత ధ్యాన ఆలంబనం మారిపోతుంది. ఇంతవరకు సంకారాలు అంటే అంతకు పూర్వమే ఏర్పడిన మనోవైఖరులు ఆలంబనంగా ఉండేవి. అలా కాక మనసు ఇప్పుడు ఏ పూర్వపు వైఖరి లేకుండా పూర్తిగా ఉన్న దానిని ఉన్నట్లుగా చూసే స్థితికి మార్గదశకు చేరుతుంది. దుఃఖం అనే అరియ సత్యాన్ని సైద్ధాంతిక పరంగా అనుభవంలోకి తెచ్చుకోవడానికి విపశ్యన ఈ విధంగా తోడ్పడుతుంది. అయితే బౌద్ధంలో కూడా రకరకాల బౌద్ధులు ఉంటారు. ఈ గోత్రపు జ్ఞానం గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే మనకి విశుద్ధి మార్గం అనే పుస్తకంలో తెలుసుకోవచ్చు. ఎవరికైనా ఈ పుస్తకం కావాలి అంటే మహాబోధి బుద్ధ విహారాలో మనకి లభ్యమవుతుంది. లేదంటే హైదరాబాద్లో ఇప్పుడు నేను ఉన్నాను. బహుశా ఉప్పల్ సరౌండింగ్స్లో ఎవరైనా దగ్గరలో ఉంటే కనుక నా దగ్గర వచ్చి వాటిని మీరు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఇక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు. ఈ విశుద్ధి మార్గంలో ఇంకా ఇన్ డీటెయిల్డ్గా ఉంటుందన్నమాట. ఈ మార్గ జ్ఞానాలకు సంబంధించి ఆ విశుద్ధి మార్గం పుస్తకాన్ని ఒకసారి చదివితే కొంచెం అవగాహన వస్తుంది. ఎవరికైనా కావాలి అనుకుంటే వాళ్ళ నెంబర్ మెసేజ్ పెట్టండి. బహుశా ఇక్కడ దగ్గరలో ఉంటే నా దగ్గర వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు. అయితే బౌద్ధంలో వివిధ రకాల బౌద్ధులు ఉంటారు. ఇంతకుముందు కుమార కశ్యపుడి గురించి మాట్లాడుతూ అతడు తన అంతిమ విమోచనం కోసం చాలా కాలం వరకు వేచి ఉండవలసి వచ్చిందని పేర్కొన్నాం. సయాజీ ఉబాకిని గారు రాసిన ఒక చిన్న పుస్తకం అంటే ద రియల్ వాల్యూ ఆఫ్ బుద్ధిస్ట్ మెడిటేషన్లో ఈ విమోచన ప్రక్రియలో ఏ ఇబ్బందులు ఎదుర్కొంటామో వివరించారు. బౌద్ధులంటే ఎవరో ఉబాకిని గారు ఈ విధంగా చెప్తారు. బుద్ధుడు, ధర్మం, సంఘం అని ఈ త్రిరత్న శరణం పొందిన వారే బౌద్ధులు అని ఆయన స్పష్టంగా చెప్తారు. బౌద్ధుల్లో 4 రకాల వారు ఉన్నారు. మొదటి రకం ఏదో అపాయం కలిగినప్పుడు బౌద్ధులైన వారు. రెండోది ప్రతిఫలం కోసం ఆశించి బౌద్ధులైన వారు. మూడోది జన్మత బౌద్ధులైన వారు. నాలుగోది నమ్మకం వలన బౌద్ధులైన వారు. మరో విధంగా కూడా బౌద్ధులను 2 రకాల వర్గాలుగా విభజించవచ్చు. మొదటిది ఈ జన్మలోనే విమోచనం పొందడానికి తీవ్ర ప్రయత్నం చేసేవారు. రెండవది రాబోయే జన్మల్లో మెలకువ పొందడానికి దోహదపడే ఈ పారమితులను పోగు చేసుకునేవారు. ఈ జన్మలోనే విమోచనం పొందడానికి ప్రయత్నించే వాళ్ళు కూడా 4 రకాలు. మొదటిది వ్యక్తిగతంగా బుద్ధ భగవానుడు తారసపడి వారికిచ్చిన ఒక చిన్న ప్రవచనం విన్నంతనే మెలకువ పొందగలిగే శక్తి కలిగిన వారు. అంటే ఉదాహరణకి గౌరవనీయులైన సారిపుత్ర బంతే, మొగ్గలాన బంతే ఈ కోవకు చెందిన వారని ఇంతకు ముందే తెలుసుకున్నాం. ఇంకా ప్రవచనాలను భగవానుని ద్వారా విని వారిచ్చిన వివరాలను జీర్ణించుకున్న కొంతకాలానికి మార్గఫలం పొందినవారు. అంటే ఇది రెండో వర్గం వారు. బుద్ధుడు ప్రథమ ప్రవచనం విన్న తర్వాత అర్హంతుడైన కొండన్య. సో వాళ్ళు విన్న తర్వాత కొంచెం టైం తీసుకుంటారు. ఇంకా బోధనలను బాగా చదివి ఆ బోధనల ప్రకారం కొన్ని రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాల పాటు సాధన చేసి మార్గఫలం పొందినవారు. మూడో రకం వారు బోధిరాజు కుమారుడు అడిగిన ప్రశ్నకు బుద్ధ భగవానుడు ఈ వివరణ ఇచ్చాడు. సంపూర్ణ సత్యాన్ని సాక్షాత్కారం చేసుకోవడానికి ఎంతకాలం పడుతుందో సరిగా చెప్పలేను. సంసారాన్ని పూర్తిగా త్యజించి సంఘ సభ్యులైన వారికి కూడా 7 సంవత్సరాల కాలం పట్టచ్చు. కానీ
కొందరికి తక్కువ కాలం అంటే ఒక వారమో, ఒక రోజో, లేక రోజులోని కొన్ని గంటలో మాత్రమే పట్టవచ్చు. ఇదంతా ఎన్నో కారణాలపైన ఆధారపడి ఉంటుంది. ఇక విమోచనం కోసం పాటుపడే వారిలోని 4వ రకం వారిని తీసుకుందాం. వారికి బుద్ధ శాసనం తారసపడి వారు తమ శక్తినంతా ఉపయోగించి బోధనలు చదివి సాధన చేసినా కూడా వారికి ఈ జన్మలో మార్గఫలం లభించవు. వారు కొన్ని సద్గుణాలను, కొంత ఈ పూరకమైన శక్తి అంటే పొటెన్షియల్ ఎనర్జీ, ఈ మార్గఫలాలు పొందడానికి కొంత శక్తిని పోగు చేసుకోగలుగుతారు. వారికి ఈ జన్మలో సంసార విమోచనం లభించదు. వారు చనిపోయేటప్పుడు సమతా సాధన చేస్తూ ఆనాపానసతి కానీ లేకుంటే విపశ్యన సాధన కానీ చేస్తూ చనిపోతే వారికి దేవతాలోకంలోనూ మానవ లోకంలోనూ పునర్జన్మ లభిస్తుంది. ఆ జన్మలో వారికి మార్గఫలం వర్తమాన బుద్ధ శాసనంలో లభిస్తాయి. ఈ బుద్ధ శాసనం బుద్ధుడి పరినిర్వాణం తర్వాత 5,000 సంవత్సరాల పాటు కొనసాగుతుంది అని ఒక నమ్మకం. పైన పేర్కొన్న 4 రకాల లాంటి వాళ్ళే అంటే పారమితలను పోగు చేసుకోవడంలో పరిపక్వత కలవారే విమోచనానికి మొగ్గు చూపుతూ బౌద్ధ ధ్యానంలో తీవ్ర సాధన చేయగలుగుతారని భావించవచ్చు. దీని పర్యవసానంగా సయాజీ ఉబాకిని గారు ఈ విధంగా చెప్తాడు. ఈ అష్టాంగ మార్గ బౌద్ధ సాధనను అర్హత కల ఆచార్యుని మార్గదర్శకంలో క్రమం తప్పకుండా సరైన విధంగా సాధన చేస్తే అర్హంత స్థితి ఈ జన్మలోనో లేక ఇంకో జన్మలోనో తప్పక లభిస్తుందని చెప్పడంలో సందేహం లేదని ఆయన చెప్తాడు. ఇంతకు మునుపు చెప్పినట్లుగా పారమితలను పోగు చేసుకుంటూ ఈ క్రింది దశలను చేరుకోవడానికి ప్రయత్నించేవారు కూడా ఉన్నారు. ఇతరులకు సాధన నేర్పుతూ వారిని మెలకువ స్థితికి దారి చూపే బుద్ధుడుగాను, లేకుంటే సాధన ఇతరులకు నేర్పని ప్రత్యేక బుద్ధులుగాను, బుద్ధుని 2 ముఖ్య శిష్యులుగాను అంటే అగ్రశ్రావకులుగాను, ఇక 80 మంది అంటే ముఖ్యమైన శిష్యులుగాను లేక అర్హంతులుగాను కావడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు. సాధన బోధించే బుద్ధులను వారి విశేష గుణాల ఆధారంగా 3 రకాలుగా విభజించవచ్చు. బుద్ధులలో గౌతమ బుద్ధుని లాంటి వారిలోని విశేష గుణం జ్ఞానం. ఇలాంటి బుద్ధులు కావడానికి వారు 4 అసంఖ్యేయ మరియు 100,000 లోక చక్రాల పాటు సాధన చేయవలసి ఉంటుంది. ఒక సమ్యక్ సంబుద్ధుడు కావాలి అంటే ఒక అసంఖ్యేయ అంటే 1 తర్వాత 140 సున్నాలు పెడితే సమకూరే సంఖ్య. అంటే నమ్మకం విశేష గుణములు కల బుద్ధులు 8 అసంఖ్యేయ మరియు 100,000 లోక చక్రాల పాటు సాధన చేయవలసి ఉంటుంది. ప్రయత్నం విశేష గుణమైన రాబోయే మైత్రేయ బుద్ధుడు 3వ వర్గానికి చెందినవాడు. వీరు 16 అసంఖ్యేయ మరియు 100,000 లోక చక్రాల పాటు అంటే ఆ కాలం పాటు సాధన చేయవలసి ఉంటుంది. సాధన నేర్పని బుద్ధులైన అంటే వాళ్ళంతటా వాళ్ళు జ్ఞానాన్ని పొందుతాడు, వాళ్ళు ఎవరికి ఈ సాధనను నేర్పరు, వాళ్ళనే ప్రత్యేక బుద్ధులు అంటారు. వీరు 2 అసంఖ్యేయ మరియు 100,000 లోక చక్రాల కాలం పాటు సాధన చేయవలసి ఉంటుంది. బుద్ధుని కాలంలోని దేవదత్తుడు మరియు మారుడు ఒక ప్రత్యేక బుద్ధుని దశకు చేరుతారు. ఇంకా ప్రధాన శిష్యులు అంటే అగ్రశ్రావకులు ఒక అసంఖ్యేయ మరియు 100,000 లోక చక్రాల కాలం పాటు సాధన చేయాల్సి ఉంటుంది. 80 మంది ముఖ్య శిష్యుల్లో మహాసావకులు అంటారు. ఒక్కొక్కరు 100,000 లోక చక్రాల కాలం పాటు సాధన చేయవలసి ఉంటుంది. అర్హంతులైన వారు ఒక 100 లేక దాదాపుగా 100,000 చక్రాల పాటు లోక చక్రాల పాటు కాలం పాటు అంతకాలం సాధన చేయవలసి ఉంటుంది. అందువల్లనే బుద్ధుడు ఇలా చెప్తాడు. చిన్న రంధ్రంలోకి దూసుకుపోయేలాగా ఒక బాణం తర్వాత ఇంకొక బాణం వేస్తూ ఉన్నప్పుడు ఒక బాణం కూడా గురి తప్పకుండా వేయడం
ఎంతో కష్టమో, అలాగే ఒక వెంట్రుక మనతో మరొక వెంట్రుకను 100 భాగాలుగా చీల్చడం ఇంకా ఎంతో కష్టం. ఇదంతా దుఃఖమేనని తెలుసుకోవడం వీటికన్నా మరెంతో కష్టమని భగవానుడు చెప్తాడు. అందుచేత ప్రస్తుతం బుద్ధ శాసనంలో ఉన్నప్పుడు మనం జన్మని పొందాము, ధర్మాన్ని తెలుసుకోగలుగుతున్నాము. ఇప్పుడు కనీసం ప్రయత్నం చేయడం చాలా ముఖ్యము. ఈ సమయాన్ని వృధా కాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. అందుచేత బుద్ధిపరంగా అయినా కొంత జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించండి. దాన్ని ప్రాక్టికల్గా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. సో ఇది ఈరోజు ప్రవచనం. భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం. సాధు సాధు సాధు.